హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం నేరుగా వెదజల్లిన వరి డిఎస్ఆర్ డైరెక్ట్ సీడెడ్ రైస్ లేదా నాటు వేసిన వరి పొలంలో ప్రధానంగా గడ్డి జాతి కలుపును సమర్థవంతంగా అన్ని దశల్లో నియంత్రించగలిగేటువంటి ఒక పవర్ఫుల్ హెర్బిసైడ్ అయినటువంటి పై ఇండస్ట్రీస్ వారి లెగసీ అనేటువంటి హెర్బిసైడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. లెగసీ అనేది ఒక పోస్ట్ ఎమర్జెంట్ సెలెక్టివ్ అండ్ సిస్టమిక్ హెర్బిసైడ్. దీని టెక్నికల్ ఫార్ములేషన్, దీనిలో ఫినాక్సాప్రాప్ పీథైల్ 6.7% ఈసీ అంటే ఎమల్షన్ కాన్సన్ట్రేట్ అనేటువంటి టెక్నికల్ ఫార్ములేషన్ ఉంటుంది. దీని కీ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్: ఇది పోస్ట్ ఎమర్జెంట్ అండ్ సెలెక్టివ్ హెర్బిసైడ్. కలుపు మొక్కలు మొలిచిన తర్వాత 15 నుంచి 25 రోజుల వ్యవధిలో స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. సెలెక్టివ్ నేచర్ అండ్ అడ్వాన్స్డ్ సేఫ్నర్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల దీన్ని స్ప్రే చేయడం వల్ల వరి పంటకు ఎటువంటి హాని కూడా జరగదు. నెక్స్ట్, బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ సిస్టమిక్ యాక్టివిటీ. ఇది అన్ని రకాల గడ్డి జాతి కలుపును సమర్థవంతంగా నియంత్రించగలదు. ప్రధానంగా బార్న్యార్డ్ గ్రాస్ అంటే నక్క తోకల గడ్డి లేదా దొంగ వరి, దీని నియంత్రణకు ఇది 100% పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. దీనితో పాటుగా దారక గడుపుల గడ్డి నియంత్రణకు కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సిస్టమిక్ యాక్షన్ వల్ల మొక్కలో ఏ భాగానికి స్ప్రే చేసినా కానీ అన్ని భాగాలకు ట్రాన్స్ లామినర్ మూమెంట్ ద్వారా స్ప్రెడ్ అయ్యి అవి చనిపోయేలాగా చేస్తుంది. నెక్స్ట్, దీని కంపాటిబిలిటీ. దాదాపుగా అన్ని రకాలైనటువంటి కలుపు మందులతో ట్యాంక్ మిక్స్ చేసి దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్, ర్యాపిడ్ రెయిన్ ఫాస్ట్నెస్ యాక్టివిటీ. స్ప్రే చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా కలుపు మొక్కల కణజాలాల లోపలికి గ్రహించబడుతుంది. 1 గంట తరువాత అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం వచ్చినా కానీ ఈ మందు కొట్టుకొని పోకుండా పనిచేయగలదు. నెక్స్ట్, దీని మోడ్ ఆఫ్ యాక్షన్. ఇది ఏసీసీ ఏజ్ ఇన్హిబిటర్ అంటే కలుపు మొక్కల్లో ఎసిటైల్ కోఎంజైమ్ ఏ కార్బాక్సిలేజ్ అనేటువంటి ఎంజైమ్ను నియంత్రించడం ద్వారా అవి చనిపోయేలాగా చేస్తుంది. నెక్స్ట్, దీని డోస్ 350 ml per acre. 160 లీటర్స్ వాటర్లో 350 ml ఈ మందును కలిపి 1 ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. దీని ప్రైస్ 250 ml ధర మార్కెట్లో సుమారుగా 850 రూపీస్ వరకు ఉంటుంది. వాడవలసినటువంటి సరైనటువంటి సమయం: దీన్ని నేరుగా వెదజల్లిన వరి డైరెక్ట్ సీడెడ్ రైస్ డిఎస్ఆర్ మరియు ట్రాన్స్ప్లాంటెడ్ రైస్ అంటే నాటు వేసిన వరి పొలం, ఈ రెండింటిలోనూ 20 నుంచి 25 రోజుల వ్యవధిలో స్ప్రే చేసుకోవాలి. లేదా కలుపు మొక్కలు 2 నుంచి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంపార్టెంట్ టిప్స్. ఇది నక్క తోకల గడ్డి నియంత్రణకు 100% ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నక్క తోకల గడ్డితో పాటుగా దారక గడ్డి, వెడల్పాటి ఆకులు కలిగిన గుంటగలగల ఆకు వంటి కలుపు మొక్కలు ఉన్నట్లయితే నామినీ గోల్డ్ అండ్ సైహాలోపాప్ బ్యూటైల్ ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే ఇంకా ఈ మందు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మందు స్ప్రే చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లో కలుపు పసుపు రంగులోకి మారుతుంది. 7 నుంచి 14 రోజుల్లో పూర్తిగా చనిపోతుంది. మందు స్ప్రే చేయడానికి ముందు పొలంలో నీటిని పూర్తిగా తొలగించండి. ఎందుకంటే తక్కువ ఎత్తులో ఉన్నటువంటి కలుపు కూడా మందుకు ఎక్స్పోజ్ అవుతుంది. దీనివల్ల మందు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే స్ప్రే చేసిన తరువాత 24 నుంచి 48 గంటల తర్వాత 6 నుంచి 10 రోజుల పాటు నీటిని నిలిపి ఉంచండి. దీనివల్ల మందు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. నేను లెగసీని వాడినటువంటి అనుభవంతో చెబుతున్నాను. దీన్ని 100% నమ్మకంగా నక్క తోకల గడ్డి నియంత్రణకి వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.